హరిలో రంగ హరే, హరిలో రంగ హరే. ఏమైంది సార్? మా ఫ్రెండ్ వస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్ వస్తాడు కానీ ముందు మీ బాధను బయటికి రానివ్వండి. మనకి పాస్ మార్క్ వచ్చినప్పుడు ఎవడాడు, అదే లవ్లో కానీ ఎగ్జామ్లో కానీ ఫెయిల్ అయితే మాత్రం గుచ్చి గుచ్చి అడుగుతారు. అబ్బే, అసలు ఏమైందో చెప్పండి సార్. పాకిస్తాన్ తెలుసా మీకు? ఇండియా పక్కన ఉంటుంది, అదే కదా? అక్కడైనా ప్రశాంతంగా ఉండొచ్చు కానీ ఒక అమ్మాయిని ప్రేమిస్తే మాత్రం ఉండలేం భయ్యా. లవ్ మ్యాటరా? నాకు ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి భయ్యా. ఒక్కసారి ఆ కాంటాక్ట్ లిస్ట్ చూడు, అందరూ అమ్మాయిలే, ఒక్క అబ్బాయి నెంబర్ కూడా ఉండదు. అవును సార్. ఈ షర్ట్ షర్మిలా కొనిచ్చింది, ప్యాంట్ పావని కొనిచ్చింది, డ్రాయర్ దివ్య కొనిచ్చింది. ఒకరోజు ఎక్స్క్యూజ్ మీ, మీకు అడ్రస్ తెలుసా? స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. బాగానే ఉన్నట్టుంది. రివైండ్. ఎక్స్క్యూజ్ మీ, మీకు అడ్రస్ తెలుసా? ఏముంది సార్, కిరాకుంది స్టోరీ. కిరాక్ కాదు, చిరాగ్గా ఉంది. ఏమైంది సార్? కలిసి బతకడం కష్టమవుతుందా? వదిలించుకోవడం కష్టమవుతుంది. క్యారెక్టర్ బేడా? చూడు జిమి, ఏ జిమి. ఏంటి? నన్ను నైట్ 10 o'clockకి పడుకోమని నువ్వు FBలో 2 వరకు ఏం చేస్తున్నావు? చాట్ చేస్తున్నా. ఎవరితో? చెల్లితో. ఎవరి చెల్లితో? మీ చెల్లితోనే. మా చెల్లితో నీకేం పని? నీకేది ఇష్టమో కనుక్కుందామని. అదేదో నన్నే అడగచ్చు కదా. అదేంటో మీ చెల్లి ఒక్క ముక్క తప్ప ఇంకేం మాట్లాడదా? ఛీ, నువ్వు చాలా మంచోడు అనుకున్నా. సారీ, ఐ కాంట్ స్టే విత్ యూ. బ్రేకప్. లేకాగు, మన ఇద్దరిలో ముందు ఐ లవ్ యూ చెప్పారు. నువ్వే చెప్పావు కదా, అయితే ముందు బ్రేకప్ చెప్పే హక్కు నాకే ఉంది. బ్రేకప్. నాకు తెలుసు నేను నీకు బోర్ కొట్టేశానని. మళ్ళీ ఎదవ యాక్టింగ్ ఒకటి. ఈడు మామూలుడు కాదు. ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నందుకు మర్చిపోవడం కొంచెం కష్టమే. అయ్యో, నా ఓకే బ్యాటరీ వచ్చినంత సేపు కూడా మీరు రిలేషన్ లేము. మరి ఎందుకు సార్ అంత ఫీల్ అవుతున్నారు? బాధపడుతుంది దాని గురించి కాదు. మరి దేని గురించి? నాకు ఫ్రెండ్ ఉన్నాడు, నా లైఫ్లో పుస్తకం వాడు ఒకేసారి వచ్చారు. ఓ, చిన్నప్పుడు ఫ్రెండా? యా. ఇప్పుడు వాడేం చేశాడు? పాప పోయిన తర్వాత నేను 2 బీర్లు బాటిల్ పట్టుకుని సిట్టింగ్ చేశాను. 2 ఎందుకు సార్? మా ఫ్రెండ్కి ఈ రోజుల్లో ఒకటి బాధ చెప్పాలన్నా లంచం ఇవ్వాల్సిందే కదా. ఫ్రీగా ఎవడు విన్నాడు కదా. ఓహో, అలాగా. నాకు కూడా ఏదైనా ఇప్పించండి సార్ ప్లీజ్. చెప్పేవాడు కదా, అడిగేవాడు కాదు రోయ్. మామ, అర్జెంటుగా ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలరా. ఎందుకు గర్ల్ ఫ్రెండ్ కావాలనుకుంటున్నావు? ఖాళీగా ఉండలేకపోతున్నాను రా. ఒక ముద్దు లేదు, ఒక ముచ్చట్లేదు, ముఖ్యంగా లైఫ్లో ఎంజాయ్మెంట్ లేదు. అవునరా, నువ్వు లేక వదిలేసావంటగా, ఎందుకు? ఖాళీ లేదు, ఎంజాయ్మెంట్ లేదు, ముద్దుకి లైసెన్స్ లేదు, ముఖ్యంగా మనశ్శాంతి లేదు. నీకు బుర్రలేదు. లేకపోతే మనకు 90 మార్కులైనా వస్తాయి కానీ అంత తొందరగా ఒక అమ్మాయి అయినా పడుతుందా? ఇట్రా ఒకసారి. సలహాలు ఇవ్వడానికి చాలామంది ఉంటారు, సరిగ్గా ప్రేమించడానికే ఒక్కది కూడా రెడీగా ఉండదు.
వీడెవరు సార్? వీడా? నేను పుస్తకం పట్టుకున్నప్పటి నుంచి నేను ఒకటి పట్టుకున్నాడని చెప్పాను కదా, మా ఇద్దరు కాపురం ఉంటుంది, నువ్వే చూడు. ఛే, అరే ఈ మధ్య నీకు చాలా ఎక్కువ అవుతుందిరా. ఎవడి మీద పడితే వాడి మీద చేసేస్తున్నావు. లేకపోతే అసలు నేను రోజు ఖాళీగా కలర్ లేకుండా బతుకుతున్నామని బాధపడుతుంటే వీడి యాషాలు ఎక్కువైపోతున్నాయి. అయినా ఆ అమ్మాయి విషయంలో తప్పంతా నీదేరా, నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నావు? దాని గురించి నీకు పూర్తిగా తెలియదు. దాన్ని చూసి మదర్ తెరిసి అనుకుంటున్నామో మడతేసి తొక్కేస్తుంది. అయినా నీలాంటి వాడికి ఎలా పడిందిరా అది? నువ్వు బతికే గీతల్లో కూడా బూతులు వెతికే రకమని దానికి తెలియదురా. తెలియదు దానికి. ఏం మాట్లాడుతున్నావు? నాకు తగిలే ప్రతి అమ్మాయి అలాగే ఉంది. అలా ఉన్నారు కాబట్టే నీ పిచ్చి వేషాలకు పడిపోతున్నారు. లేకపోతే నీకంత సీన్ ఎక్కడిది? ఎక్కువ మాట్లాడుతున్నారా? నిజం మాట్లాడుతున్నాను. ఎగ్జామ్ రాసేటప్పుడు పక్కనే ఒక టాపరు, చేతిలో క్వశ్చన్ పేపరు ఉంటే ఎవడన్నా రాస్తాడు. అదే చేతిలో పేపరు పక్కన ఉన్న వాళ్ళందరూ పాపర్లో అయితే అప్పుడు రాసేవాడు జరా టాలెంట్ అంటే. అంటే నాకు టాలెంట్ లేదంటావు అంతేనా? అంటవేంటి, అందరూ అనుకుంటున్నది అదే. సరే, మన స్నేహాన్ని పడేసి చూపిస్తాను. ఊర్లో పోలీస్ స్టేషన్ అడ్రస్, దాని ఇంటి అడ్రస్ అందరికీ తెలుసు. సరే, నేను నీకు అమ్మాయిని చూపిస్తాను. కష్టమే కానీ ట్రై చేయి. సరే చూపించు. బాబు, అది పబ్బులకి పొక్కడి పొట్లాలకి పడిపోయే టైప్ కాదు. ప్రాణాలు పోవాలి దాన్ని పడేయాలంటే. ఓ, ఒక నెల రోజుల్లో పడేసి చూపిస్తా. చూపించు. చూపిస్తా. పడేసి చూపించారా సార్? అదే నాకు చొక్కలు చూపించింది. ఇంకా రాలేదేంటి? మేడం బిల్. మనీ తాలేదే. ఈ మాత్రం హెల్ప్ చాలు స్వామి, మీదంతా నేను చూసుకుంటా. నేను మనీ తాలేదని నీకెలా తెలుసు? పక్కన అబ్బాయి లేడు కదా. ఏంటి? అదే అమ్మాయిలు గమ్మున డబ్బులు బయటతారుగా, సేఫ్టీ ఎక్కువ కదా. ఏంటి, బిల్ కడితే ఇంప్రెస్ అయిపోవాలా? ఇంప్రెస్ అవుతలేదు తెలియదు కానీ బిల్లు కట్టకపోతే మాత్రం వాడి ఏదో బల్ అవుతారని తెలుసు. అది నాకు ఇష్టం లేదు, అందుకే ఇచ్చా. ఈ వంకతో నేను మీతో పరిచయం పెంచుకుంటాను అనుకుంటే రేపు ఇక్కడికే వచ్చి వాడు డబ్బులు ఇచ్చి వెళ్ళిపో. అయ్యో, ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు, ఎలాగా? వద్దండి, ఇప్పటికే మీరు చాలా పే చేస్తారు. పోనీ బండి ఎక్కండి, డబ్బులు అడగలండి. బండెక్కిందా? స్పీడ్ బ్రేకర్లు, మేర్ మీద పడ్డాలు, బ్రేకులు. సార్ మాది యూరేటెడ్ సినిమా, ఎయిరేటెడ్ చేయొద్దు. నచ్చింది డైరెక్ట్గా అమ్మ ఇంటి ముందు దింపడమే. ఓకే, బాయ్. వెళ్ళిపోతున్నారు ఏదో చీరా. మీకు సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? లేరండి. ఏం లేదు, మీలాగా ఒక అమ్మాయి ఉండేది, చాలా బాగుండేది. నేను ముద్దుగా జూలియట్ అని పిలిచేవాడిని. ఓహో. హలో, అయితే రేపు మీరు మళ్ళీ మనీ ఇవ్వడానికి రెస్టారెంట్కి వెళ్తారా? ఓ సారీ, మీ నెంబర్ ఇస్తారా? మనీ తెచ్చిస్తాను. సరే రాసుకోండి. చెప్పండి. 8500259769. ఇదంతా కళా నిజమా? అబ్బా, ఇంత పొద్దున 7 గంటలకు ఎవర్రా ఫోను? జూలియట్, ఇదంతా నిజమే. అనియా, టైం 10 అయింది, ఇంకలేగు. ఇటు 10 అయిపోయిందా? తప్పటి నుంచి మాడుతుందా? ఇంకా ఫోన్ అట్లేదా? మళ్ళీ ఫోన్ చేస్తే నాగే. హలో ప్రియ, నేను క్రికెట్ ఆడుతున్నా, మళ్ళీ కాల్ చేస్తానే. ఆహా,
అలాగా, నీకు నాకన్నా క్రికెట్ ఎక్కువ. సరే సరే బాయ్. ఆహా లేదు, నువ్వే నాకు ఎక్కువ నీ అబ్బా కలుసు బాగా చేస్తున్నట్రా. హలో, ఏం చేస్తున్నావు? తిన్నావా? నీకు తెలుసా నిన్న నేను మూవీకి వెళ్ళాను. భరత్, నీకొకటి చెప్పాలి. ఐ లవ్ యూ. హరి ఎక్కడరా? అరే హరి 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 అమ్మ దొంగ ఇక్కడ ఉన్నావా? కిచ్ కిచ్ కిచ్. ఏంట్రా? ఈ పని అయిపోయింది. హరిలో రంగ హరే హరిలో రంగ హరే లుకెత్తే లెక్క సారీ గిరి గిరి. ప్రాణం పోవాలి, పెళ్ళం ఇంకైపోవాలి అని ఏవో అన్నా చూసావా? నెల రోజులు కాదు, వారంలో పడి చూపించా. నిజంగానా? పక్క వాడు సక్సెస్ కూడా ఎంజాయ్ చేసేవాడు ఫ్రెండ్ అంటే. నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్. ఏడిసావులే. అసలు ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవర్రా? మన ఊరు అమ్మాయిల కూతురా? కాదురా. మరెవరు? ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు? ప్రియా, నా గర్ల్ ఫ్రెండ్. సిగరెట్టు మందు లాంటి అలవాట్లు కూడా వదిలించుకోవచ్చు కానీ ఒక అమ్మాయిని వదిలించుకోవడం కష్టమైపోతుందిరా. అందుకని నీ పిచ్చికి నేను పెట్టిన ఖర్చుకి ఒకేసారి విముక్తి దొరుకుతుందని దానికి తగిలించాను రా. ఈ అబ్బా వదిలించుకొని అలాగే అడిగితే చెప్తాం కదరా. నువ్వా? అసలు నువ్వు దాన్ని పడేయడానికి పడుతున్న కష్టాలు చూసి నేనే సగం పనులు చేసి పెట్టాను. ఇంకా వదిలేయడం గురించా? ఆ సబ్జెక్టే వదిలే. ఏంటి, నువ్వు నాకు హెల్ప్ చేసావా? లేకపోతే నీకంత సీన్ ఎక్కడిది? ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? ఎవరు? నీ జూలియట్టా? పండగ చేసుకో. హలో, చిన్నోర్మి, నేను నీ ప్రియాని. పేరు వచ్చిందిలే. మరేంటి అలా మాట్లాడుతున్నావు? ఇవన్నీ తర్వాత కానీ ముందు డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఏ డబ్బులు? నా దగ్గర రెస్టారెంట్ దొబ్బిస్తావు కదా, అవి. ఏమైంది నీకు? సరే, ఈవినింగ్ కలుస్తాం కదా, అప్పుడు ఇస్తాలే. కాల్స్ వస్తే ఆ హోటల్ మేనేజర్కి ఇవ్వు, నేను వెళ్ళి తీసుకుంటా. లేకపోతే నీ బాయ్ ఫ్రెండ్ హరిగాడికి ఇవ్వు, ఆడొచ్చి నాకు ఇస్తాడు. ఇంకెప్పుడు నాకు కాల్ చేయక. గుడ్ బై. భలే వదిలించుకున్నాడు కదా సార్ మీ ఫ్రెండ్. సారీ సార్, అంత చేసినా ఇంకా వాడితోనే ఎందుకుంటున్నారు సార్? సార్ అసలు ఏం మాట్లాడుతున్నారు? న్యూటన్ గ్రావిటీ కనుక్కునే ముందు ఏం జరిగింది తెలుసా? న్యూటన్ నా గర్ల్ ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నప్పుడు వర్షం పడింది కదా, ఐస్ క్రీమ్ తిందామని రోడ్డు మీద ఐస్ క్రీమ్ కొనడానికి వెళ్ళాడు. అంతలోపల న్యూటన్ ఫ్రెండ్ న్యూటన్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, వాడైతే రోడ్డు మీద ఏదైనా ఐస్ క్రీమ్ కొంటాడు, నేనైతే నీ క్వాలిటీ వాష్లో ఐస్ క్రీమ్ కొంటానని చెప్పి పట్టుకెళ్ళిపోయాడు. దాంతో న్యూటన్ బాధపడి చెట్టు కిందకి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడే న్యూటన్ మీద యాపిల్ పడింది. న్యూటన్ గ్రావిటీ కనుక్కున్నాడు. అందరూ న్యూటన్ గ్రావిటీ కనుక్కోవడం కారణం యాపిల్ అంటారండి. కాదండి, వాడి ఫ్రెండ్ అండి. సరే అయితే మొత్తానికి ఇప్పుడు మీరు ఖాళీ అయిపోయారనమాట. అబ్బా ఇంత అందంగా ఉందేంటి, అది తిరింది. లేదు, ఇప్పుడే కమెంట్ ట్రై చేస్తున్నా. సార్ ఇంతసేపు మాట్లాడాం, అట్లీస్ట్ 1 కాఫీ. నేను కాఫీ తాగను. నువ్వు చాలా మంచోడు అనుకున్నాను. సారీ. స్టార్ట్. స్టార్ట్ రా. యాక్షన్. స్టార్ట్. సరే చేయి. ఎవరి మీద పడితే వాడి మీద కాపు పడిపోతుంది. చెయ్యి వేస్తున్నాం.